బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపటి నుంచి భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులు ప్రారంభం కానున్నాయి. పూడికతీత పనులు జీడబ్ల్యూఎంఎస్ అధికారులు చేపట్టనున్నారు. ఈ భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దిగువ కాలువలు కాలనీల ముంపునకు గురికాకుండా చర్యలు, ఇక నీటిని దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపటి నుంచి భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులు ప్రారంభం కానున్నాయి. పూడికతీత పనులు జీడబ్ల్యూఎంసీ అధికారులు చేపట్టనున్నారు. ఇక భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మరి రేపటి నుంచే భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో దిగువ ఉన్న కాలనీల ముంపుకు ప్రమాదానికి గురి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? వెన్నెల, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వరంగల్ మీద అయితే పూర్తిగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో రెండవ రాజధానిగా వరంగల్ ని గుర్తిస్తూ అందుకు కావాల్సిన అన్ని అభివృద్ధి పనుల మీద ఫోకస్ చేసింది. అందులో భాగంగా మంత్రి మండలి కూడా నిర్ణయం తీసుకోవటం, దాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి మంత్రుల బృందం ఒకటి భద్రకాళి చెరువుని సందర్శించారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రికగా చెప్పారు, ఇటు 380 ఎకరాలకు పైగా ఉన్న భద్రకాళి చెరువు మొత్తం కబ్జాలకు గురైంది. దానికి తోడు ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ ట్రై సిటీ వరంగల్, ట్రై సిటీ హన్మకొండ, వరంగల్ ప్రాంతానికి తాగునీరు అందించిన భద్రకాళి చెరువు అవేపి కబ్జాలకు గురవటం, దాంట్లో గుర్రపు డెక్కలు లాంటివి మొలవటము, చుట్టూ కబ్జాలకు గురయ్యి ఇటు మురికి నీరు రావడంతో అది 10 సంవత్సరాలుగా అది తాగునీరుకు వాడట్లేదు. అలాంటి భద్రకాళి చెరువుని మొత్తము కూడా సుందరీకరణ ఒక పక్క చేస్తున్నారు. భద్రకాళి చెరువుకి పూర్వ వైభవం తీసుకొస్తాము, భద్రకాళి చెరువులో ఉన్న గుర్రపు డెక్కలు అన్ని కూడా తీసివేసి భద్రకాళి చెరువు ఏదైతే కబ్జా గురైందో దాన్ని మొత్తం కూడా గుర్తించి దానికి హద్దులు నిర్ణయించేసి తిరిగి మళ్ళీ సాగునీటికి పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి సుందరీకరణ పనులతో పాటు ఇటు ప్రక్షాళన ఏదైతే చెరువు పూడికతీత పనులు చేసేసి ఇంకా పొడుగు చెరువు యొక్క లోతు పెంచి అక్కడ వాటర్ స్టోరేజ్ పెరిగే విధంగా ఆ వాటర్ని తాగునీరుకు వాడుకునే విధంగా చర్యలు చేయడానికి పూనుకుంది. వెన్నెల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.